డియర్ పేరెంట్స్, ఇది బోర్డు మీద ఇచ్చినటువంటి లెక్క ఐఐటి ఫౌండేషన్ సంబంధించింది. అందువల్ల కష్టంగా ఉంటుంది. మీకు అర్థం అవ్వచ్చు, అర్థం కాకపోవచ్చు. అయినా సరే సరదాగా చెప్తాను, జాగ్రత్త చూడండి. ఐఐటి ఫౌండేషన్ సంబంధించిన లెక్క. ఇఫ్ 4a ఈజ్ ఈక్వల్ టు 3b, 4a ఈజ్ ఈక్వల్ టు 3b, we have to find the value of 7a plus 9b is to 4a plus 5b. 7a plus 9b is to 4a plus 5b యొక్క విలువ కట్టాలి. ఓకే, దట్ ఎంప్లాయిస్ 4a దగ్గరికి b తీసుకురండి. b ఇక్కడ 3తో గుణిస్తుంది, ఇటువైపు వస్తే భాగిస్తుంది. ఈజ్ ఈక్వల్ టు 3. ఓకే, ఇప్పుడు 4 అటే పంపించేయండి. That implies a by b is equal to 3 by 4. Okay. a is equal to 3k, b is equal to 4k. రేషియోలో ఉన్నప్పుడు మనం ఆ రకంగా తీసుకోవాలి. Therefore, a is equal to 3k and b is equal to 4k. రేషియోలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఏదో ఒక నెంబర్తో మనం క్యాన్సిల్ చేస్తాం, మళ్ళీ ఆ నెంబర్తో గుణిస్తున్నట్టుగా భావించాలి. ఇప్పుడు మనం చేయాల్సినటువంటి లెక్క 7a ప్లస్ 9b ఈజ్ టు 4a ప్లస్ 5b. ఈ లెక్క మనం చేయాలి. దట్ ఈజ్ ఈక్వల్ టు 7 ఇంటూ a means 3k plus 9 into b means 4k is to 4a. 4 into a means 3k plus 5 into b means 4k. That is equal to 7 into 3k, 21k, plus 9 into 4k, 36k, is to 4 into 3k, 12k, plus 5 into 4k, 20k. Okay. That is equal to 21 plus 36, 57k is to 12 plus 20, 32k. Cancel k, k. That is equal to 57 is to 30, 32. ఓకే, ఇది ఫౌండేషన్ సంబంధించిన ఐఐటికి కాబట్టి కొంచెం కష్టంగా ఉంటుంది. ఐఐటి ప్రిపేర్ అయ్యేటటువంటి పిల్లలు లెక్కను కనీసం 4-5 సార్లు చేయండి. గుర్తుపెట్టుకోండి, లెక్క మీకు బాగా రావాలంటే ఎప్పుడూ కూడా వినడం 2-3 సార్లు వినాలి, 4-5 సార్లు చేయాలి. అదే టైప్లో లెక్కని మళ్ళీ అదే టైప్లో లెక్కల్ని చేసుకోవాలి. ఇప్పుడు ఇదే టైప్ మీద 4a ప్లస్ 3b మీద ఒక లెక్క ఇస్తాను, చేయండి. ఇక్కడ ఇద్దాం. 4a is equal to 3b. 4a is equal to 3b. ఎంతమంది నేను ఇచ్చిన లెక్కను చేస్తారో చూద్దాం. 2a ప్లస్ 3b ఈజ్ టు 5a ప్లస్ 4b. సేమ్ ఇదే మోడల్ మీద 4a is equal to 3b ఇచ్చాను. 4a is equal to, ఇక్కడ సరిగ్గా కనపడలేదు, 4a is equal to 3b. ఇది మార్చాలి. 2a ప్లస్ 3b ఈజ్ టు 5a ప్లస్ 4b. మీరు వినడమే కాదు, సొంతంగా చేసుకుని ఎంతమంది ఆన్సరు కరెక్ట్గా వచ్చిందన్నది కామెంట్ సెక్షన్లో పెట్టండి. మీరు సొంతంగా చేసుకోండి, కామెంట్ సెక్షన్లో పెట్టండి. నేను కష్టపడి చెప్పినందుకు కొంతమైనా ఫలితం ఉండాలి. ట్రై చేయండి. థ్యాంక్ యూ.